ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధిపై ఇవాళ చర్చించారు. శాంతి భద్రతల అంశంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కలెక్టర్లు, మంత్రుల ఆలోచన ధోరణి మారాలన్నారు. సమస్యలతో వచ్చిన వారిని వెయిట్ చేయించొద్దని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సూచించారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు ప్రోత్సహించే కలెక్టర్ల ర్యాంకింగ్స్, పనితీరును కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు చంద్రబాబు. కలెక్టర్లు పారదర్శకంగా వ్యవహరించాలని, అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇంకా ఏమేమి మాట్లాడారు? పెట్టుబడులు ప్రోత్సహించేందుకు కలెక్టర్లు ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా అదనంగా ఏమేమి చేయాల్సి ఉంటుంది? ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారు? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర పరిపాలన ఏ దిశగా సాగాలి, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఆలోచనలకు దిశగా వెళ్ళాలంటే టీం మొత్తం ఎలా పనిచేయాలన్న దాని మీద 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సమీక్షతో పాటు ఒక ఓరియంటేషన్ ఇచ్చే క్లాస్ లాగా కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయడానికి ఒక వేదికగా తీసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కలెక్టర్లకు ప్రధానంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలను తీసుకురావాలి. కేవలం పదవుల కోసమే కాదు, ఒక బాధ్యతగా దీన్ని స్వీకరించాలి. మీరు ఉంటే కలెక్టర్గా ఒకవేళ ఒక జిల్లాలో 2-3 సంవత్సరాలు ఉంటారు, కేవలం ఒక పోస్టింగ్ లాగా కాకుండా దాని ద్వారా ప్రజల జీవిత ప్రమాణాల్లో ఎంత అభివృద్ధి తీసుకొచ్చాం, ఎంత మార్పు తీసుకొచ్చామన్న విధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంక్షేమ పథకాలని డెలివరీ చేయడమో లేకపోతే అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాకుండా సహజ సిద్ధ సాంప్రదాయ వ్యవసాయానికి అనుగుణంగా కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన వనరులు అక్కడ ఏమున్నాయో గుర్తించాల్సిన బాధ్యత కలెక్టర్ది. అదే సమయంలో ఆ వనరుల్ని సమర్థంగా వినియోగిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ ఉపాధి కల్పించడం, ఆ ప్రాంత స్థితిగతులను మార్చే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం జస్ట్ రూలింగ్ కలెక్టర్లం కదా, మేము మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామంటే ప్రజలు వచ్చిన వాళ్ళని వెయిట్ చేయించడం, ఇట్లాంటి ధోరణికి స్వస్తి పలకండి అని చెప్పి ఒక రెగ్యులర్గా చెప్పేదానికంటే కూడా భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి ఈ 2 రోజుల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ని ఒక వేదికగా తీసుకున్న నేపథ్యం కనిపించింది. ప్రధానంగా ఆయన పెట్టుబడులపైన ఆయన దృష్టి సారించారు. సాంప్రదాయ వ్యవసాయమే మనకి ఎక్కువ ఆధారిత రాష్ట్రంగా మనకు ఉంది, కానీ దాని ద్వారా పెద్దగా ఆదాయం రావట్లేదు, లేకపోతే పెద్దగా ఉపాధి కల్పించలేకపోతున్నాం. దాని బదులు పెట్టుబడులను ఆహ్వానిస్తే మనకు ఉన్న వనరుల్ని ఆధారంగా ఆ పెట్టుబడులను ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు సర్వీస్ సెక్టర్ మెరుగవుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వాటి ద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆ దిశగా ఎందుకు ఆలోచించారంటే చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగానే చేశారు. కొంతమంది కలెక్టర్లు ఇంకా వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. పెట్టుబడిదారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళు వస్తే వెయిట్ చేస్తారులే, మాకు అధికారం ఉంది కదా అని చెప్పే ధోరణిని వీడాలని చెప్పే ప్రయత్నాన్ని చేశారు. అదే సమయంలో కరప్షన్కి సంబంధించి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీకు ఎలాంటి అధికారాలు కావాలన్నా ఇస్తాం, కానీ దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అవినీతి రహిత రాష్ట్రాంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. మిగతా అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి వాళ్ళు చాలా పనులకు సంబంధించి అటవీ శాఖతో లింకప్ అయి ఉంటుంది. ఇక అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక వాటిల్లో వాళ్ళ సహకారం కొరవడింది. కాబట్టి అటవీ శాఖకు సంబంధించి కూడా మీరు కేవలం రూల్ బుక్ పట్టుకొని వెళ్తామంటే కుదరదు, రూల్ బుక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అదే సమయంలో రూల్ బుక్ని పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఆయన గట్టిగా నొక్కి ఒక్కడించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే లా అండ్ ఆర్డర్ సంబంధించిన రివ్యూ స్టార్ట్ అయింది. లా అండ్ ఆర్డర్ని చాలా క్రియాశీలకంగా చూడాల్సిన నేపథ్యం కాబట్టి దాని మీద గట్టిగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.